చూడండి, ఒక చిన్నారి కోతి, దాని చేతిలో ఒక పాత బొమ్మ, ఈ రెండూ కలిసి యావత్ ప్రపంచాన్ని ఎలా తమవైపు తిప్పుకున్నాయో తెలుసా? అసలేంటి ఈ కథ? పదండి, లోతుగా చూద్దాం. ఈ కథానాయకుడి పేరే పంచ్కున్. తల్లి వదిలేసిన ఓ అనాథ కోతి. దాని ప్రయాణం నిజంగా ఓ అద్భుతం. దాని గురించే ఈరోజు మనం విశ్లేషణ. సరే, ఈ కథలో మొదటి భాగానికి వస్తే ఇది చాలా విషాదంగా మొదలవుతోంది. పుట్టినప్పుడే చావు బతుకుల మధ్య పోరాటం. కేవలం 500 గ్రాముల ప్రాణం ప్రమాదమంచున నిలబడింది. అసలు ఏం జరిగిందంటే, జూలై 26, 2025 జపాన్లోని ఇచికావా సిటీ జూ. అక్కడున్న జపనీస్ మక్కాక్ జాతి కోతి ఒక పిల్లకు జన్మనిచ్చింది. పాపం పుట్టినప్పుడు దాని బరువు జస్ట్ అరకిలో మాత్రమే. కానీ అసలైన విషాదమేంటంటే, పుట్టిన కొన్ని గంటల్లోనే మొదటిసారి తల్లి అయిన దాని సొంత అమ్మే దాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఒంటరిని చేసిందనమాట. వినడానికి చాలా బాధగా ఉంది కదూ. కాని ఇక్కడో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదు. జపనీస్ మకాక్ కోతుల్లో ఇది చాలా కామన్. అవును, మొదటిసారి తల్లైన కోతుల్లో దాదాపుగా 40% అంటే దాదాపు సగం వాటి పిల్లల్ని ఇలాగే వదిలేస్తాయట. సరే, ఒక తల్లి తన పిల్లను ఎందుకు వదిలేస్తుంది? దీని వెనుక ఒక్క కారణం కాదు, ఒక పర్ఫెక్ట్ స్టార్మ్ లాంటి పరిస్థితుందన్నమాట. ఫస్ట్, దానికి తల్లిగా ఎలాంటి అనుభవం లేదు, సో చాలా స్ట్రెస్ ఫీల్ అయింది. సెకండ్, ఆ కోతులు గుంపులో దాని ర్యాంక్ చాలా తక్కువ, అంటే పెద్ద కోతులు దీన్ని ఎప్పుడూ వేధిస్తూ ఉండేవి. ఇక మూడోది, ఆ టైంలో జపాన్లో విపరీతమైన వేడి. ఆ ఎండలకు అది పూర్తిగా నీరసించిపోయింది. ఈ 3 కారణాలు కలిసి పంచ్కున్ను ఒక అనాథగా మార్చేశాయి. ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఒక బొమ్మ ప్రాళదాతగా మారింది. అవును, విన్నది నిజమే, ఒక బొమ్మ. ఆ సైన్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ అసలైన హీరోలు జూకీపర్స్ కోసుకే షిఖానో ఇంకా షుంపే మియాకోషి. వాళ్లు వెంటనే ఒక ఐడియా వేశారు. దగ్గర్లోని ఐకియా స్టోర్కి వెళ్లి జంగిల్స్ ఖోగ్ అని పిలిచే ఒక ఒరాంగుటాన్ బొమ్మను తీసుకొచ్చి పంచ్కున్కి ఇచ్చారు. బహుశా వాళ్లుగూడా ఊహించి ఉండరు, ప్రపంచమంతా ఆ బొమ్మకు ఒరాంగ్ మామా అంటే ఒరాంగుటాన్ అమ్మ అని ముద్దుపేరు పెట్టేస్తుందని. సరే, పంచ్కున్ ఆ బొమ్మను ఎందుకంత ప్రాణంగా పట్టుకుంది? అదేదో ముద్దుగా చేసే పనికాదు, దాని వెనుక బలమైన సైన్సుంది. దాన్ని పామర్ గ్రాస్ప్ రిఫ్లెక్స్ అంటారు. అంటే పుట్టిన కోతిపిల్లలు బతకాలంటే తమ తల్లిని బలంగా పట్టుకుని వేలాడాలి. ఇది వాటి సర్వైవల్ ఇన్స్టింక్ట్. ఇలా పట్టుకోవడం వల్లే వాటి చేతి కండరాలు బలంగా తయారవుతాయి. ఇది వాటి మనుగడకు అత్యవసరం. ఈ స్పర్శ ఎంత పవర్ఫుల్ అనేది చెప్పడానికి హ్యారీ హార్లో అనే సైంటిస్ట్ చేసిన ప్రయోగాలు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఆయనేం చేశారంటే, కోతి పిల్లల ముందు 2 డమ్మీ తల్లులను పెట్టారు. ఒకటి చల్లగా గట్టిగా ఉండే తీగల బొమ్మ, కాని దానికి పాలొస్తాయి. రెండోది పాలు రావు, కానీ వెచ్చగా మెత్తగా ఉండే గుడ్డబొమ్మ. రిజల్ట్ ఏంటో తెలుసా? కోతిపిల్లలు కడుపునిండా పాలు తాగడానికి తీగల బొమ్మ దగ్గరకు వెళ్ళినా మిగతా రోజంతా ఆ మెత్తటి గుడ్డబొమ్మనే అంటిపెట్టుకుని ఉన్నాయి. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ఆహారం కన్నా ఆత్మీయత, ఓదార్పు, అదిదే కాంటాక్ట్ కంఫర్ట్ వాటికి ఎక్కువ ముఖ్యం. ఓకే, ప్రాణాలైతే నిల్చాయి. కాని అసలైన యుద్ధం ఇప్పుడే మొదలైంది. గుంపులో కలవాలి, వాటి రూల్స్ నేర్చుకోవాలి. ఒక అనాథకు ఇది కత్తిమీద సాములాంటిది. జాన్వరి 19, 2026 పంచ్కున్ జీవితంలో ఇది చాలా ముఖ్యమైన రోజు. అప్పటికి దానికి 6 నెలల వయస్సు. జూకీపర్లు దాన్ని తీసుకెళ్లి 60 కోతులున్న ఓ పెద్ద గుంపు మధ్యలో వదిలారు. ఆలోచించండి, మనుషుల దగ్గర పెరిగిన ఒక చిన్న ప్రాణికి ఇది ఎంత భయంకరమైన, ప్రమాదకరమైన సిచ్యువేషనో. ఇలా వదిలారో లేదో, కొన్ని రోజులకే సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో ఏముందంటే, ఒక పెద్ద ఆడకోతి మన పంచ్కున్ను చితకబాదుతోంది. అంతే, ఒక్కసారిగా ప్రపంచమంతా అగ్గిమీద గుగ్గిలమయ్యింది. ఏంటిది, చిన్నపిల్లనలా హింసిస్తారా? వెంటనే దాన్ని బయటకు తీసుకురండి, ఆ జూ వాళ్లను ఊరికే వదలద్దు అంటూ ఆన్లైన్లో పెద్ద యుద్ధమే మొదలైపోయింది. జనం ఇంతలా రగిలిపోతుంటే జూ అధికారులు మాత్రం చాలా ప్రశాంతంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళేమన్నారంటే, మీరు చూసింది బుల్లీయింగ్ కాదు, అది కావాలని చేస్తున్న హింస అంతకన్నా కాదు. అది కోతుల సమాజంలో బతకాలంటే నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాఠం. తమ సోషల్ ర్యాంక్ ఏంటో తెలుసుకోవడానికి అది అవసరం అన్నారు. అవును, దీనికో సైంటిఫిక్ టర్మ్ కూడా ఉంది, నార్మేటివ్ మకాక్ సోషల్ డిసిప్లిన్ అంటారట. సింపుల్గా చెప్పాలంటే, పెద్ద కోతులు
చిన్న కోతులకు సోషల్ రూల్స్, హద్దులు నేర్పించటానికి ఇలాగే కొంచెం కఠినంగా వ్యవహరిస్తాయి. మనకు చూడ్డానికి చాలా హార్ష్గా అనిపించొచ్చు, కానీ పంచ్కున్ లాంటి అనాథ కోతి ఆ గుంపులో సర్వైవ్ అవ్వాలంటే ఈ పాఠాలు తప్పనిసరి అన్నమాట. ఓవైపు జూలో ఈ సోషల్ డ్రామా నడుస్తుంటే మరోవైపు పంచ్కున్ కథ ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. జపాన్లోని ఒక చిన్న జూ ఎన్క్లోజర్ నుంచి ఇది గ్లోబల్ సెన్సేషన్ ఎలా అయిందో చూద్దాం పదండి. ఈ ఫేమ్ అనేది మెరుపు వేగంతో వచ్చింది. చూడండి, ఫిబ్రవరి 5న జూ వాళ్లు మొదటి పోస్ట్ పెట్టారు. కేవలం 5 రోజులు, జస్ట్ 5 డేస్లో ఫిబ్రవరి 10కి #హ్యాంగిన్దేర్పంచ్ అనే హ్యాష్ట్యాగ్ గ్లోబల్ ట్రెండింగ్లో ఉంది. ఇంకో వారంలో ఫిబ్రవరి 17న సాక్షాత్తు ఐకియా జపాన్ ప్రెసిడెంటే జూకి విరాళాలతో వచ్చారు. ఆ నెల చివరికల్లా అమెరికాలో పాపులర్ అయిన ది లేట్ షోలో స్టీఫెన్ కోల్బర్ట్ దీని గురించి మాట్లాడారు. అంటే కొన్ని వారాల్లోనే ఒక చిన్న కోతి ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయింది. ఈ క్రేజ్ను క్యాష్ చేసుకోవడంలో ఐకియా అయితే ఒక అడుగు ముందే ఉంది. ముఖ్యంగా ఐకియా హాంకాంగ్ వాళ్లు భలే తెలివిగా ఒక యాడ్ రిలీజ్ చేశారు. ఆ ఫేమస్ ఫోటోని రీక్రియేట్ చేసి కింద క్యాప్షన్ ఏం పెట్టారంటే, మీరు పంచీని దత్తత తీసుకోలేరు కానీ ఈ ఐకియా బొమ్మను మాత్రం కొనొచ్చు. భలే ఉంది గదా! దీన్నే కదా మార్కెటింగ్ అజిలిటీ అంటారు. కానీ ఈ స్టార్డమ్ అనే నాణేనికి మరోవైపు కూడా ఉంది, ఒక డార్క్ సైడ్. ఫస్ట్, ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ పంచ్కున్ కోసం నిజంగానే టెన్షన్ పడ్డారు. వాళ్లకి అదొక పారాసోషల్ యాంగ్జైటీలా మారిపోయింది. రెండోది ఆ కోపం. కోతుల సహజ ప్రవర్తనను అర్థం చేసుకోకుండా జూ కీపర్లు వెంటనే కలగజేసుకోవాలి అని డిమాండ్ చేశారు. అన్నింటికన్నా దారుణం మిస్ఇన్ఫర్మేషన్. ఏఐతో ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి పంచ్కున్ చనిపోయిందంటూ డెత్ హోక్స్లు కూడా స్ప్రెడ్ చేశారు. చూసారా వైరాలిటీ ఎంత డేంజరస్సో. సరే, ఇన్ని డ్రామాలు, ఇంత ఆన్లైన్ గొడవల మధ్య అసలు పంచ్కున్ పరిస్థితి ఏంటి? అది ఆ గుంపులో తనకంటూ ఒక స్థానం సంపాదించుకోగలిగిందా? కథలో అసలైన ఇమోషనల్ క్లైమాక్స్ ఇక్కడే ఉంది. బహిష్కరణ నుంచి ఆమోదం వరకు సాగిన ఆ ప్రయాణాన్ని చూద్దాం. ఈ మార్పు మెల్లమెల్లగా కనిపించింది. కొన్ని మైలురాళ్లు ఉన్నాయి. ఫస్ట్ స్టెప్, అది తన వయసున్న వేరే కోతిపిల్లలతో కలిసి సరిగ్గా ఆడుకోవడం నేర్చుకుంది. తర్వాత కథలో ఒక అద్భుతమైన క్షణం. భయంతో వణికిపోతున్న పంచ్కున్ను గుంపులో సీనియర్ అయిన ఆన్సింగ్ అనే కోతి దగ్గరకు తీసుకుని ప్రేమగా హత్తుకుంది. ఇక ఫైనల్గా ద మోస్ట్ ఇంపార్టెంట్ సైన్, గుంపులోని పెద్ద కోతులు దానికి అల్లో గ్రూమింగ్ చేయడం మొదలుపెట్టాయి. అసలేంటి ఈ అల్లో గ్రూమింగ్? సింపుల్గా చెప్పాలంటే ఒకరి ఒంటిపై పేలు చూసుకోవడం, బొచ్చును క్లీన్ చేయడం. కానీ కోతుల ప్రపంచంలో ఇది కేవలం క్లీనింగ్ కాదు, ఇది ఒక సోషల్ కరెన్సీ. దాని అర్థం నమ్మకం, దాని అర్థం స్నేహం. గ్రూమింగ్ చేస్తున్నారంటే వాళ్ల మధ్య బంధం బలపడుతున్నట్టు, ఒత్తిడి తగ్గుతున్నట్టు. అంతిమంగా నువ్విక మా గుంపులో సభ్యుడివి, నిన్ను మేం యాక్సెప్ట్ చేశాం అని చెప్పడానికి ఇదే వాళ్ల భాష. ఈ కొత్త బంధాలు ఏర్పడుతున్న కొద్దీ ఒక అద్భుతం జరిగింది. పంచ్కున్ తన ఒరాన్ మామ బొమ్మతో అవసరం మెల్లగా తీరిపోయింది. దాన్ని పట్టుకోవడం తగ్గించేసింది. అంటే దాని అటాచ్మెంట్ ఒక బొమ్మ నుంచి తన స్వంత జాతికి సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్ అయిందనమాట. జూకీపర్ల ప్లాన్ వర్కౌట్ అయింది. మరి ఈ కథ ప్రభావం కేవలం ఆన్లైన్లోనే ఉందా? అస్సలు లేదు. రియల్ వరల్డ్లో దీని ఇంపాక్ట్ చాలా పెద్దది. ఇక్కడ ఈ బార్ చార్ట్ గమనించండి. పంచ్కున్ ఫేమస్ అవ్వకముందు, ఫేమస్ అయ్యాక జూకి వచ్చే విజిటర్ల సంఖ్య ఎంత తేడా ఉందో, ఏకంగా 400% పెరుగుదల. దీన్నే అందరూ పంచ్కున్ ఎఫెక్ట్ అని పిలుస్తున్నారు. చివరిగా పంచ్కున్ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. డిజిటల్ ఎంపతి పెరిగిపోతున్న ఈ కాలంలో, అంటే మనం స్క్రీన్పై చూసేవాటికి ఇంతలా కనెక్ట్ అవుతున్న ఈ రోజుల్లో, ప్రకృతి ప్రపంచానికి సంబంధించిన నిజాలను వక్రీకరించకుండా ఉన్నది ఉన్నట్లుగా కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? మనదా? మీడియాదా? లేక సైంటిఫిక్ కమ్యూనిటీదా? ఆలోచించండి.